హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి అఫీషియల్. ఈరోజు అయితే మనం టమోటా పప్పు చూసేద్దాం. సో అందరూ వండుకునే విధంగా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం. కుక్కర్లో నేను ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు తీసుకున్నాను 1 కప్పు. దానిలో టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ టేస్ట్ కోసం నేను కొత్తిమీర వేస్తున్నాను. అందులోనే ఉప్పు, కారం, చింతపండు. నేను చింతపండు స్కిప్ అయ్యింది, తర్వాత వేశాను. మీరు చింతపండు కూడా వేసుకొని కుక్కర్ పైన ఉడికించుకోండి. 4-5 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోండి అన్నమాట. నాలుగైదు విజిల్స్ రాగానే తీసేసేయాలి. మెత్తగా ఉడికిపోతుంది పప్పు అయితే. కొత్తిమీర వేయటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుంది. మనం కర్రీస్ పాయింట్లో కనుక తెచ్చుకుంటాం చూసారా, ఆ టేస్ట్ వస్తుంది. సో కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. సో అంతా అయిపోయింది కదా, నేను చెప్పాను కదా స్కిప్ అయ్యింది చింతపండు అని. ఇప్పుడు వేస్తున్నాను. పప్పు అయితే బాగా ఉడికేసింది. ఇప్పుడైతే పప్పు గుత్తితో తిప్పేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు కొంచెం తినే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మీరు కర్రీస్ పాయింట్కి కూడా వెళ్ళవసరం లేదనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర అనమాట. అది చాలా టేస్టీ అనిపిస్తుంది పప్పుకి. సో ఈసారి మీరు పప్పు చేసేటప్పుడు అదైతే వేసి ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఒకసారి ట్రై చేసి నాకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టి పోపు వేయడానికి దానిలో పోపు దినుసులు, జీలకర్ర, కచ్చాపచ్చాగా తొక్కిన చిన్నులపై, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి 4 ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకుందాం.